Hello everyone. Today in this lecture we are going to discuss about the current affairs dated 24 to 30 November 2024. చూడండి ఫస్ట్ మనం గ్లోబల్ పీస్ ఇండెక్స్ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా గ్లోబల్ పీస్ ఇండెక్స్ అన్నది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అన్నది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇండియా ఈసారి 116th పొజిషన్ వచ్చింది. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 126 ఇన్ 2023. నౌ ఇట్ ఈస్ 2024లో వచ్చే లోపల ఇట్ ఈస్ 116th ర్యాంక్ వచ్చింది అనమాట. చూడండి, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఇండికేటర్స్ లైక్ సెవరల్ ఇండికేటర్స్ లైక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ అండ్ మిలిటరైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీటిలో టాప్ ఎవరు చేశారంటే ఐస్లాండ్, ఐర్లాండ్ అండ్ ఆస్ట్రేలియా ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఇయర్ 2024కి టాప్ చేసింది. సరేనా? చూడండి, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్. దిస్ ఈస్ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ విచ్ ఈస్ గోయింగ్ ఇన్ బూసాన్, సౌత్ కొరియా. దిస్ ఈస్ ద 5th సెషన్ అనమాట. దిస్ ఈస్ ద 5th సెషన్. మనకి 5th సెషన్కి వచ్చే లోపల మనకి బూసాన్, సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. వేర్ ఫస్ట్ సెషన్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరుగ్వేలో జరిగింది. 4th వచ్చే లోపల మనకి కెనడాలో జరిగింది. నౌ దిస్ ఈస్ ద 5th సెషన్. ఇప్పుడు ఈ ఉరుగ్వేలో జరిగినప్పుడు ఏం చేశారంటే అందరు ప్లెడ్జ్ చేసుకున్నారు, లెట్స్ మేక్ ఇట్ ఈస్ ఏ లీగలీ బైండింగ్ డాక్యుమెంట్. అంటే అందరూ కంపల్సరీగా ఫాలో అయ్యేటట్టు మనం ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ని అరికట్టాలి అని చెప్పేసి 2022లోనే నిశ్చయించుకున్నారు అనమాట. సో దట్ ఇట్ కెన్ బి ఏ లీగలీ బైండింగ్ డాక్యుమెంట్ బై 2024. ఎందుకని? టు రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఫ్రమ్ ప్లాస్టిక్ ప్రొడక్షన్స్. ఇది ఎవరు చేశారంటే బేసికల్గా దిస్ వాజ్ బై ఏ రెజల్యూషన్ బై యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనమాట. టు మేక్ ఎన్ ఎండ్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇప్పుడు ఈ యుఎన్ఈఏ అన్నది మీరు తీసుకున్నారనుకోండి, దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ జూన్ 2012. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చే లోపల మనకి ఎక్కడ ఉందంటే బేసికల్గా దిస్ ఈజ్ ఇన్ కెన్యా, నైరోబి, కెన్యాలో ఉందన్నమాట. దిస్ ఈస్ ఐఎన్సి. దీంతో ఇంటర్ గవర్నమెంట్ నెగోషియేషన్ కమిటీ అన్నది వాళ్ళు సెటప్ చేసేసారు. సో దట్ వీ కెన్ మేక్ ఏ లీగలీ బైండింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట టు గవర్న్ ది ప్లాస్టిక్ ప్రొడక్షన్ అండ్ యూసేజ్ అక్రాస్ ఆల్ నేషన్. కానీ ఏం చెప్తున్నారు వీళ్ళు, అసలు ఈ ప్లాస్టిక్ని మనం వాడకూడదు అని చెప్పేస్తున్నారు. బట్ ఇండియా ఏం చెప్తా ఉందంటే ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ అపోజింగ్ అనమాట. ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ అపోజింగ్ ఫర్ ప్రొడక్షన్ క్యాప్స్. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ నౌ వీఆర్ ఏ డెవలపింగ్ కంట్రీ. మనం ఇప్పుడు కానీ దీని మీద రెస్ట్రిక్షన్స్ కానీ పెడితే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి, సో ఈ రెస్ట్రిక్షన్స్ అన్నవి ఉండకూడదు అని చెప్పేసి అపోజ్ చేస్తుంది. బట్ దాని బదులు ఏం చేస్తున్నారంటే మాకు ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ ఇవ్వండి. ఇస్తే సో దట్ మనం ఏమైనా ఈ టెక్నికల్గా ఏమైనా ఇంప్రూవ్ అయ్యి ఉంటే సో దట్ వీ కెన్ రెడ్యూస్ సమ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పేసి అలా అడుగుతున్నారు. అదే కాకుండా ఇండియాకి ఏంటంటే ఈ ప్లాస్టిక్ని ఫేజ్ అవుట్ మ్యాటర్లో చేద్దామని చెప్పేసి ఇండియా అడుగుతా ఉంది అనమాట. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియా ఈజ్ స్ట్రిక్ట్లీ అపోజింగ్ దిస్ క్యాప్స్ అనమాట. ఈ ప్లాస్టిక్ని మనం టోటల్గా అవాయిడ్ చేయాలన్న దానికి ఇండియా అయితే ఒప్పుకోవడం లేదు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కడ జరిగిందంటే గ్లోబల్ ప్లాస్టిక్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ బూసాన్, సౌత్ కొరియా. ఫస్ట్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరుగ్వే అండ్ 4th in Canada, which is under UNEA, whose headquarters is Nairobi, Kenya, established in year June 2012. సరేనా? నెక్స్ట్ COP 29 జరుగుతుంది. అదే ఎండ్ అయిపోయింది ఎప్పుడు. ఈసారి కాప్ ఏంటంటే బేసికల్గా ఇట్ ఈస్ లైక్ ఏ ఫైనాన్షియల్ సమిట్ లాగా జరిగింది అన్నమాట. అంటే టార్గెట్స్ ఇచ్చే ఫైనాన్షియల్ సమిట్ లాగా జరిగింది. అంటే ఏంది, డెవలపింగ్ కంట్రీస్ ఎంత అడుగుతున్నాయి? 1.3 ట్రిలియన్ అడుగుతున్నాయి. ఎంత అడుగుతున్నాయి? 1.3 ట్రిలియన్ ఫర్ క్లైమేట్ ఫైనాన్స్. ఎవరికి? ఫ్రమ్ 2 డెవలప్డ్ కంట్రీస్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్ బై 2035కి అడిగాయి అనమాట బేసికల్గా. కానీ ఏం చేశారంటే బేసికల్గా డెవలప్డ్ కంట్రీస్ మనకు తెలిసిందే $300 బిలియన్ ఇస్తామని చెప్పారనమాట ఫర్ డెవలపింగ్ కంట్రీస్ బై 2025. ఇది ఎప్పటి నుంచి? ఇట్ ఈస్ ఫ్రమ్ 2025. ఎందుకంటే ప్లాస్టిక్ సమ్మిట్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం, $100 బిలియన్ ఇస్తాం ఫ్రమ్ డెవలప్డ్ కంట్రీస్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్ అని. ఈ అమౌంట్ ఎప్పుడైతే అంటే బేసికల్గా ఫ్రమ్ 2025 నుంచి 2035 వరకు మనం $300 బిలియన్ పైన ఇస్తాం డెవలపింగ్ కంట్రీస్కి అని చెప్పేసి ఈ డెవలప్డ్ కంట్రీస్ ప్రపోజల్స్ పెట్టాయన్నమాట. సరేనా? బట్ ఇండియా ఏం చెప్పిందో చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ఇన్సఫిషియంట్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ అని చెప్పేసింది ఇండియా. ఎందుకంటే బేసికల్గా ఇట్ ఈస్ టూ లిటిల్ అండ్ టూ డిస్టెంట్ ఇండియా చెప్పేసింది అనమాట. ఇండియాకి ఎవరెవరు సపోర్ట్ చేశారంటే ఇన్ లైన్ విత్ ఇండియా ఎవరెవరు ఉన్నారంటే దిస్ ఈస్ నైజీరియా అండ్
మళ్ళీ అవి వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ టూ స్మాల్ అమౌంట్ అని చెప్పేసాయి. ఇప్పుడు మనకి COP29 ఎక్కడ జరుగుతుంది? ఇట్ ఈస్ ఇన్ బాకు, అజర్బైజాన్. నెక్స్ట్ ఇంతకుముందు మనం మీకు సరే. చూడండి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బేసికల్గా మనకి మిల్క్ మిల్క్ మీట్ అండ్ ఎగ్ ప్రొడక్షన్ వచ్చేసింది, విచ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్. ఈసారి పెరిగాయంట. ఎక్కడ చూడండి బేసికల్గా 239.3 మిలియన్ టన్స్ ఆఫ్ మిల్క్ వచ్చింది మనకి. ఎప్పుడు ఇంకా 10 ఇయర్స్ బిఫోర్ తీసుకుంటే దిస్ ఈస్ 146, అంటే ఇట్ వాజ్ ఏ డ్రాస్టిక్ చేంజ్. ఈ మిల్క్ ప్రొడక్షన్ ఏది టాప్ చేసింది? ఉత్తరప్రదేశ్, తర్వాత ఏం చేసింది? రాజస్థాన్, నెక్స్ట్ మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ కానీ తీసుకున్నారనుకోండి, బెస్ట్ యాన్యువల్ రేట్ అనమాట. బెస్ట్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ రికార్డ్ చేసింది. నెక్స్ట్ ఎగ్ ప్రొడక్షన్స్ చూడండి, మనం 142.77, ఎక్కడి నుంచి 78.48 బిలియన్ ఇన్ 2014-15 నుంచి 23-24కి వచ్చే లోపల 142.77 బిలియన్ ఎగ్స్ ని ప్రొడక్ట్ చేస్తున్నాం. బేసికల్గా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఫాలోడ్ బై తమిళనాడు. ఇంకా ఇండియాకి చూస్తే ఇండియా ఇస్ అ టాప్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్ అండ్ సెకండ్ ఇన్ ఎగ్ ప్రొడక్షన్ గ్లోబలీ. ఈ రీసెంట్ రిజల్ట్స్ అండి ఇవి బేసికల్గా. నెక్స్ట్ చూడండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఫ్రమ్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. K4 మిసైల్, దీని రేంజ్ ఎంత అంటే దిస్ ఈస్ 3,500. ఇది ఎక్కడి నుంచి ప్రయోగించారంటే INS హరిఘాట్ నుంచి ప్రయోగించారు ఇన్ ఫ్రమ్ బే ఆఫ్ బెంగాల్, విచ్ ఈస్ వెరీ నియర్ ఇన్ ద కోస్ట్ ఆఫ్ విశాఖపట్నం. బే ఆఫ్ బెంగాల్ నుంచి ప్రయోగించారు. దిస్ ఈస్ ద ఫస్ట్, చూడండి ఫస్ట్ అంటున్నారంటే వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద ఫస్ట్ సబ్మరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇది ఫస్ట్ సబ్మరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ అండి, ఫ్రమ్ ఏ సబ్మరైన్ అండి. ఇప్పుడు ఈ INS హరిఘాట్ చూసారు అనుకోండి, దిస్ ఈస్ అ సెకండ్ న్యూక్లియర్ పవర్ బ్యాలిస్టిక్ మిసైల్. సెకండ్ న్యూక్లియర్ పవర్ బ్యాలిస్టిక్ మిసైల్ మనకి. ఫస్ట్ ఏంటంటే బేసికల్గా అరిహంత్ అనమాట. దీనికి ఏం చేశారంటే అరిహంత్కి K-15, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సాగరిక, విచ్ ఈస్ ఏ ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్. ఫస్ట్ వచ్చేసి మనకి సాగరిక అనమాట. దీని రేంజ్ కానీ చూసుకున్నారనుకో, సాగరిక రేంజ్ అరౌండ్ 750 కిలోమీటర్స్ ఉంటుంది దీని రేంజ్. బట్ K4 రేంజ్ ఎంత ఉంది మనకి? 3,500 ఉంది అనమాట. ఇప్పుడు ఒక్కసారి K4 గురించి చూసారనుకోండి, దాని డైమెన్షన్స్ ఏందో చూసారు, డైమెన్షన్ దాని లోడ్ క్యారింగ్ కెపాసిటీ చూసారనుకో, ఇట్ ఈస్ అబౌట్ 2 tons. ఇదేంటంటే ఇట్ ఈస్ ఏ టూ సాలిడ్ స్టేజ్ రాకెట్ విచ్ యూజెస్ సాలిడ్ రాకెట్ ప్రొపలెంట్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నారనుకోండి, వెరీ ఇంపార్టెంట్. సరేనా? నెక్స్ట్ చూడండి, మనకి డ్రోన్స్ వచ్చేసాయి అనమాట. లాజిస్టిక్ డ్రోన్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ సాబల్ 20, విచ్ వాస్ డెవలప్డ్ బై IIT కాన్పూర్ బై ది ప్రైవేట్ కంపెనీ కాల్ ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్ అన్నమాట. ఇదేంటంటే బేసికల్గా ఇది వర్టికల్ గా టేక్ ఆఫ్ అవుతాయి అనమాట. వర్టికల్ గా టేక్ ఆఫ్ అయితే వర్టికల్ గా ల్యాండింగ్. వర్టికల్ టేక్ ఆఫ్ అంటే ఏంటంటే ఇట్లా పైకి స్ట్రైట్ గా వెళ్ళిపోతాయి, ఇట్లా కిందికి దిగిపోతాయి అనమాట. ఇట్ ఈస్ జస్ట్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టెక్నాలజీ. నెక్స్ట్ చూడండి, మనకి 55th ఎడిషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ జరిగింది మనకి? ఇట్ ఈస్ ఇన్ గోవాలో జరిగింది అనమాట. దీంట్లో వచ్చే లోపల మనకి టాక్సిక్ ఏ లుథియానా డ్రామాకి ఏమి ఇచ్చామంటే మనం గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఇచ్చాం. విక్రాంత్ మాసే ఏమనంటే పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఇచ్చారు. విక్రాంత్ మాసేకి ఏం చేశారు? విక్రమ్ ఫిల్మ్ పర్సనాలిటీ ఇయర్ ఇచ్చారు. నెక్స్ట్ బోర్డ్గాన్ మూరే సానుకి వచ్చి బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇచ్చారు అనమాట. బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇచ్చారు దేనికి? ద న్యూ ఇయర్ దట్ నెవర్ కమ్కి ఇచ్చారు. నెక్స్ట్ మనం ఆల్రెడీ చూసాం అనమాట. ఏం చూసాం మనం? సత్యజిత్ రాయ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇచ్చాం మనం? బేసికల్గా ఫిలిప్ నోయ్కి ఇచ్చామని మనం లాస్ట్ ఇయర్ చూసాం అనమాట. ఫిలిప్ నోయ్కి ఇచ్చేసాం అనమాట. చూడండి, దిస్ ఈస్ నెక్స్ట్ సైక్లోన్ ఫెంగల్ ఎక్కడ మనకి బేసికల్గా ఎక్కడ ల్యాండ్ ఫాల్ అయింది? దిస్ ఈస్ ఇన్ పుడుచెర్రీ కోస్ట్. ఈ ఫెంగల్ అని ఎవరు ఇచ్చారు పేరు దీనికి? సైక్లోన్ కి సౌదీ అరేబియా. ఇది ఏంటంటే బేసికల్గా వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఒక ఫ్లో అంటే సిస్టమేటిక్ ఫాలో అవుతుంది, అంటే ఏ కంట్రీ ఏ టైంలో ఇవ్వాలి అని చెప్పేసి. ఇప్పుడు ఈ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ కానీ చూసుకున్నారు అనుకోండి, మనకి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి ఎక్కడ హెడ్ క్వార్టర్స్? దిస్ ఈస్ జెనీవా, స్విట్జర్లాండ్ ఈస్ ద వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు IMD ఇనిషియల్గా ఎక్కడ ఉండింది? క్యాల్కటాలో ఉండింది. లేటర్ ఇట్ వాజ్ షిఫ్టెడ్ టు ఢిల్లీ అనమాట. ఈ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్స్ కమ్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇప్పుడు వార్నింగ్ సిగ్నల్స్ చూసారు మనకు 4 ఉన్నాయి. ఒకటి గ్రీన్, ఆల్ ఈజ్ వెల్ అంటారు. ఆ టైంలో ఎల్లో వచ్చి జాగ్రత్తగా ఉండండి.
ఆరెంజ్ వచ్చే లోపల బ్రీ ప్రిపేర్డ్ అని, రెడ్ అలర్ట్ ఒకటి టేక్ యాక్షన్ అని చెప్పేసి కొన్ని సింగల్ మన పేపర్లో తరచుగా చూస్తూ ఉంటాం అన్నమాట. చూడండి ఇంత ప్రీవియస్గా ఏమేమి జరిగాయి సైక్లోన్ నేమ్స్ అఫెక్టెడ్ చేసి అనుకోండి. సైక్లోన్ దానాకు వచ్చే లోపల ఒడిషా వెస్ట్ బెంగాల్లో ఫాలో అయింది. సైక్లోన్ ఆసనా వచ్చేసి మనకి బేసికల్గా మధ్యప్రదేశ్లో జరిగింది. దిస్ ఈస్ ఎ ట్రాపికల్ సైక్లోన్. దిస్ ఈస్ ఎ ట్రాపికల్ సైక్లోన్ అనమాట. ట్రాపికల్ సైక్లోన్. నెక్స్ట్ సైక్లోన్ రెమాల్ వచ్చే లోపల ఒడిశాలో, సైక్లోన్ బిపర్జాయ్ వచ్చే లోపల గుజరాత్లో ల్యాండ్ ఫాల్ అయిందనమాట. ఇది లాస్ట్ ఇయర్ జరిగింది. ఇది వచ్చి మాత్రం 2023లో జరిగింది. ఇది మాత్రం 24లోనే జరిగింది. ఇది 2024లో జరిగింది. ఇది కూడా 24లోనే. సరేనా? వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి కొంచెం ఊరికట్లా. నెక్స్ట్ చూడండి మనకి బాల్ వివాహ్ ముక్త్ భారత్ అభియాన్ జరిగింది. ఎవరు లాంచ్ చేశారు ఇదంటే దిస్ ఈస్ లాంచ్డ్ బై యూనియన్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ అన్నపూర్ణ దేవి గారు లాంచ్ చేసేసారు. మనకి యాక్ట్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 అనేది ఉంది, టు ప్రివెంట్ ది మ్యారేజెస్ ఆఫ్ ది చిల్డ్రన్. చూడండి ఇప్పుడు బేసికల్గా ఈ క్యాంపెయిన్ 7 స్టేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఎందుకంటే అక్కడ ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఆ 7 స్టేట్స్ వచ్చేలోపు వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, త్రిపుర, అస్సాం అండ్ ఆంధ్రప్రదేశ్. హౌఎవర్ మనం ఏం చేసామంటే హాఫ్ ఆఫ్ ది హాఫ్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ 2 lakh చైల్డ్ మ్యారేజెస్ని మనం అరికట్టగలిగాము అని మనకి రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట. సరేనా? యాజ్ వి సీ ఇన్ పేపర్స్. నెక్స్ట్ చూడండి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది ఏంటంటే బేసికల్గా మనకి యాక్సెస్ అన్నమాట. యాక్సెస్ టు టాప్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్కి మనకి యాక్సెస్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ కల్పిస్తా ఉన్నాయి. ఇక్కడ చూడండి 6,000 crores బడ్జెట్ పెట్టారు ఫర్ ది నెక్స్ట్ 3 years అన్నమాట. దిస్ ఈజ్ ఎందుకంటే దిస్ ఈస్ టు సపోర్ట్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. దిస్ ఈస్ అబౌట్ వన్ నేషన్ అండ్ వన్ సబ్స్క్రిప్షన్. నెక్స్ట్ చూడండి మనకు వెరీ ఇంపార్టెంట్ న్యూస్. హోమన్ సోరెన్ గారు ఏం చేశారంటే 4th టైమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ గా ప్రమాణ స్వీకారం చేశారనమాట. వీళ్ళు వచ్చేసి 56 సీట్స్ గెలిచారు అవుట్ ఆఫ్ 81 సీట్స్ ఇన్ జార్ఖండ్ అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో ఎన్నిసార్లు జరిగింది మనకి 2 phases లో జరిగింది. రిజల్ట్ వచ్చేసి మనకి 23rd నవంబర్లో జరిగింది. 2 phases లో జరిగింది ఎలక్షన్స్. రిజల్ట్స్ 23rd నవంబర్లో. ఈ ఈ జేఎంఎంని ఎవరు కనిపెట్టారండి, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే దిస్ ఈస్ బినోద్ బిహారీ మహోటా గారు ఈ జేఎం పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి వచ్చే లోపల దీని సింబల్ వచ్చే లోపల బో అండ్ ఆరో. ఇంకా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేపిస్తారు కాబట్టి ద గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ ఈస్ సంతోష్ గంగ్వార్. నెక్స్ట్ చూడండి కొన్ని న్యూస్ ఇన్ షార్ట్ లో చూద్దాం ఒకసారి. PAN 2.0 ప్రాజెక్ట్ ని 1435 crores తో మనం ఇప్పుడు ఆమోదించుకున్నాం. ఇదేంటంటే బేసికల్ గా మనం ఎక్స్ట్రా డబ్బులు ఏం కట్టాల్సిన లేదు. మనకేంటంటే మన పాన్ కార్డు టు ఇంప్రూవ్ ద సెక్యూరిటీ ఇష్యూస్. అదే విధంగా ఇదేంటంటే బేసికల్ గా మనకి అన్నిటిని ఈజీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఈజీ చేయడానికి ఈ PAN 2.0 ప్రాజెక్ట్ ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఈ ప్రాజెక్ట్ ని ఎవరు లీడ్ చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లీడ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ సారెక్స్ 24 ఎక్కడ జరిగింది? కొచ్చిలో జరిగింది. దిస్ ఈస్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ అనమాట. ఎందుకు ఇది? టు ఎన్హాన్స్ ది సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ లో మనం కొంచెం ఇంప్రూవ్మెంట్ కోసం ఏం చేస్తామంటే ఇది సారెక్స్ అన్నది కొంచెం కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం. నెక్స్ట్ చూడండి ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్లూయింగ్ స్టేషన్ ఎక్కడ పెట్టాం మనం? లేహ్ లద్దాఖ్ లో పెట్టాం. దిస్ కమ్స్ అండర్ ఎన్టీపీసీ. దీని ఎన్టీపీసీ కింద వస్తుంది. బట్ ఇట్ వాస్ కంప్లీటెడ్ బై ది అమర్ రాజా ఇన్ఫ్రా విచ్ ఈస్ బేస్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ గ్రీన్ హైడ్రోజన్ అన్నది ఫస్ట్ ఫ్యూలింగ్ స్టేషన్ లేహ్ లద్దాఖ్ లో. ఇంకా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ గురించి మనం ఆల్రెడీ చూసాం. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి చేసాం అనుకోండి. ఏమంటున్నారు? 5 million metric ton పర్ యానం. అదేవిధంగా 125 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇంకా మనం ఏం చెప్పుకున్నాం? 1 crore వరకు 10,000 crores వరకు మనకి ఏం చేసాం మనం? ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించుకోవాలని చెప్పేసి అవన్నీ లాస్ట్ సెషన్స్ లో మనం మాట్లాడాం. నెక్స్ట్ చూడండి ఇది యముండు ఓర్సీ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ఉరుగ్వే నెక్స్ట్ ప్రెసిడెంట్. యముండి ఓర్సీ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇదైతే వెరీ ఇంపార్టెంట్. వాక్హార్ట్ లిమిటెడ్ హ్యాస్ డెవలప్డ్ నాఫిత్రోమైసిన్, ద ఫస్ట్ డొమెస్టికలీ ప్రొడ్యూస్డ్ యాంటీబయాటిక్. ఏమన్నాడు? ద ఫస్ట్ డొమెస్టికలీ ప్రొడ్యూస్డ్ యాంటీబయాటిక్ ఈస్ నాఫ్రిథోమైసిన్ అనమాట. ఇదేంటంటే ఇట్ ఈస్ టార్గెటింగ్ ద మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాని టార్గెట్ చేయడానికి వాక్హార్ట్ లిమిటెడ్ అన్నది డెవలప్ చేసింది నాఫ్రిథోమైసిన్ అనమాట, విచ్ ఈస్ ఏ యాంటీబయాటిక్. సరేనా? నెక్స్ట్ చూడండి క్యూరియాసిటీ అంటే దిస్ ఈజ్ ఏ క్యూరియాసిటీ.
దిస్ ఈస్ ఎ రోవర్ అనమాట. దిస్ ఈస్ ఎ రోవర్ లాంచ్డ్ బై ది నాసా టు స్టడీ అబౌట్ ది మార్స్. టు స్టడీ అబౌట్ ది మార్స్. ఎప్పుడు లాంచ్ చేసామంటే దిస్ ఈస్ నవంబర్ 26, 2011 లాంచ్ చేసాం. నెక్స్ట్ ఇండియా రీసెంట్లీ సైన్ ది రియాద్ డిజైన్ లా ట్రీటీ. రియాద్ డిజైన్ లా ట్రీటీ అనమాట. సో దట్ సింపుల్ రిజిస్ట్రేషన్స్ ఈజీ అవడానికి, ఈ ఇండస్ట్రియల్ డిజైన్స్ రిజిస్ట్రేషన్ సింపుల్ అవడానికి ఈ రియాద్ డిజైన్ లా ట్రీటీని చేశారు. ఇట్ వాస్ అడాప్టెడ్ బై విపో. విపో అంటే మనందరూ తెలుసు, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇంతకుముందు ఇప్పుడు అదే విధంగా పేటెంట్ విషయంలో చూసారనుకోండి, మనకి పేటెంట్ విషయంలో ఇండియా ర్యాంక్డ్ సిక్స్త్ అనమాట ఇన్ 2023 పేటెంట్. దిస్ పేటెంట్ ర్యాంకింగ్ ఈజ్ ఆల్సో రిలీజ్డ్ బై విపో అనమాట. విపో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చే లోపల మనకి ఎక్కడ ఉంది? జెనీవా, స్విట్జర్లాండ్. జెనీవా స్విట్జర్లాండ్ లోనే ఉందన్నమాట. దిస్ ఈస్ జెనీవా, స్విట్జర్లాండ్ లో ఈ విపో అన్నది. సరేనా? నెక్స్ట్ 12th ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ ఎక్కడ జరిగిందంటే కాజీరంగాలో జరిగింది. ఇదేంటంటే బేసికల్ గా టు షోకాస్ ది పొటెన్షియల్ ఆఫ్ ది నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఫర్ బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ అన్నమాట. అంటే ఈ నార్త్ ఈస్టర్న్ రీజియన్ ని, ఈ పొటెన్షియల్ ని అంటే ఎంత పొటెన్షియల్ ఉంది ఇక్కడ మన టూరిజం పరంగానే షోకాస్ చేయడానికి ఇది ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ అనేది కాజీరంగాలో జరిగింది. ఇప్పుడు ఈ కాజీరంగా కూడా ఏంటంటే బేసికల్ గా ఈ పార్క్ 50 ఇయర్స్ జరుపుకుంటుంది. అది డిక్లేర్డ్ అయితే పార్క్ అనమాట, నేషనల్ పార్క్ అది. సరే. నెక్స్ట్ ఇండియా ఏం చేసింది? హోస్ట్ చేయబోతా ఉంది అనమాట 13th ప్లీనరీ మీటింగ్ ఆఫ్ యునైటెడ్ నేషన్ గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఫర్ సౌత్ పసిఫిక్ రీజియన్ విచ్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ది సర్వే ఆఫ్ ఇండియా అనమాట. సర్వే ఆఫ్ ఇండియా. ఈ సర్వే ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశామంటే 1767లో ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పుడు ప్రస్తుతానికి సర్వే జనరల్ ఆఫ్ ఇండియా వచ్చే లోపల మనకి హితేష్ కుమార్, దిస్ ఈస్ హితేష్ కుమార్ ఎస్ మఖ్వానా గారు ఉన్నారు. మఖ్వానా గారు ఉన్నారు అనమాట. సర్వే జనరల్ ఆఫ్ ఇండియా. సరేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి క్యాంపెయిన్ ఒకటి లాంచ్ చేసాం, అప్ కోయి బహానా నహీ, సో దట్ టు కంబాట్ ది జెండర్ బేస్డ్ వైలెన్స్ అక్రాస్ ది ఇండియా విత్ ద సపోర్ట్ ఆఫ్ యుఎన్ ఉమెన్ విచ్ ఈజ్ విత్ ఈస్ కొలాబరేటివ్ ఎఫెక్ట్ బై ది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీతో కలిసి అన్నమాట. అప్ కోయి బహానా నహీ అంటే ఇదేంటి? దిస్ ఈస్ అ జెండర్ బేస్డ్ వైలెన్స్ అన్నమాట. జెండర్ బేస్డ్ అంటే టు మినిమైజ్ ది జెండర్ బేస్డ్, మళ్ళీ మినిమైజ్ అనే కాదు, కాంబాట్, పోరాడడం అనమాట. ఇలాంటివి జరగకూడదు అని చెప్పేసి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ న్యూ పంబన్ వర్టికల్ రైల్ బ్రిడ్జ్ కనెక్టింగ్ మండపం టు రామేశ్వరం ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్. ఇదే అండి, చూస్తున్నారు కదా. ఇదే అంటే ఏంటంటే ఇప్పుడు షిప్స్ పోయాయి అనుకోండి, ఇది పైకి లేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది? ఇంకా మళ్ళీ షిప్స్ వెళ్ళగానే మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ అనమాట. నెక్స్ట్ మనకి కేబినెట్ అప్రూవ్ చేసింది నేషన్ మిషన్ ఆన్ ఫార్మింగ్ టు ఎంకరేజ్ ది నేచురల్ ఫార్మింగ్ మెథడ్స్. నెక్స్ట్ చూడండి ఏముంది మనకి, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ లో మనం ఎంత అంటే బేసికల్ గా 49th ర్యాంక్ వచ్చాం ఫ్రమ్ ది 60th ర్యాంక్ ఇన్ 2023. ఇది ఎవరు ప్రొజెక్ట్ చేస్తారంటే దిస్ ఈస్ పోర్టులాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రొజెక్ట్ చేస్తుంది, విచ్ ఈస్ బేస్డ్ ఇన్ వాషింగ్టన్ అండ్ DC. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. టేక్ మీ టు స్పేస్ హైదరాబాద్ బేస్ కంపెనీ ఏం చేసిందంటే మై ఆర్బిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నికల్ డెమాన్స్ట్రేటర్ మనకి ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఇన్ స్పేస్ లో తయారు చేస్తుంది. ఏం చేస్తుందంటే ఇది బేసికల్ గా ఛాలెంజెస్ ఏమైనా ఉంటే మనకి శాటిలైట్ ఆపరేషన్స్ లో ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ పేరు ఏంటంటే దిస్ ఇస్ ద టేక్ మీ టు స్పేస్. నెక్స్ట్ ఇండియా హ్యాస్ బీన్ సెలెక్టెడ్ టు ది యుఎన్ పీస్ బిల్డింగ్ కమిషన్ ఫర్ ది ఇయర్ 2025 to 26, విచ్ ఈస్ ఓన్లీ అడ్వైజరీ బాడీ, ఓన్లీ అడ్వైజరీ, నాట్ కంపల్సరీ దీన్ని ఫాలో అవ్వాలనే లేదు. కంట్రీస్ ఇట్ ఈస్ ఏ అడ్వైజరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ December 2005. దీని మెయిన్ ఏం ఏంటంటే ఇంటర్నేషనల్ పీస్ ని కాపాడుతూ ఉండడం అనమాట. నెక్స్ట్ చూడండి, మనకి యాంటీ వారియర్ అన్నది ఒక ఎక్సర్సైజ్ జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్ ఇన్ మహారాష్ట్ర. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ మనకి న్యూఢిల్లీ జరిగింది. ఈసారి దాని థీమ్ ఏంటంటే వికసిత్ భారత్ 2047. వెరీ ఇంపార్టెంట్. ద్వితీర్ రెడ్డి ఏం చేశారంటే చిన్నపిల్లోడు, 8 years ఓల్డ్ క్యాడెట్ చెస్ ఛాంపియన్ సాత్విక్ అనే అబ్బాయి మీద గెలిచాడు. సాత్విక్ ఆల్సో వన్ ది సిల్వర్ మెడల్. నెక్స్ట్ ఈ దాఖిల్ అంటే ఆన్లైన్ కంప్లైంట్స్ ఫర్ ది కన్జ్యూమర్స్, ఆన్లైన్ కంప్లైంట్ ప్లాట్ఫామ్ ఫర్ ది కన్జ్యూమర్స్. అదే ఈ జాగృతి అంటే ఏంటంటే బేసికల్ గా ఫోర్త్ కమింగ్ డిజైన్. ఈ కన్జ్యూమర్ కేసు అంటే ఎక్కడుంది ట్రాక్ చేయడానికి, ఏంది పరిస్థితి, ఎంత డిలే జరిగింది అన్నది కనుక్కోవడానికి మనకి ఈ జాగృతి అన్నది ఒక ప్లాట్ఫామ్ తయారవుతా ఉంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ లో మనకి గ్రోత్ హబ్స్ అన్నవి చేద్దామని ఈ నీతి ఆయోగ్ మనకి
కొన్ని ప్లాన్స్ ఏసిందనమాట. ఆల్రెడీ ఈ బ్లూ ప్రింట్స్ వచ్చేసి సూరత్ అండ్ ముంబైకి ఇచ్చేశారు. కానీ మనకి ఈ గ్రోత్ హబ్స్‌లో మనకొచ్చే లోపల విశాఖపట్నం అన్నది సెలెక్ట్ అయింది. విశాఖపట్నం అన్నది మనకి సెలెక్ట్ అయిందనమాట. హౌ టు ఇంప్రూవ్ ది హ్మ్. హబ్ అనమాట. అంటే టు రీడిఫైన్ ది అర్బన్ ప్లానింగ్. అంటే అర్బన్ ప్లానింగ్‌ని రీడిఫైన్ చేస్తుందనమాట. అంటే న్యూ హైట్స్‌కి తీసుకెళ్ళడం ఈ గ్రోత్ హబ్స్. ఈ గ్రోత్ హబ్స్ లాంచ్ ఎప్పుడు చేశారు 2023. ఎవరి కింద వస్తుందంటే నీతి ఆయోగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం హాస్ బీన్ చోసెన్ ఫర్ ది గ్రోత్ హబ్ అన్నమాట. నెక్స్ట్ చూసారనుకోండి బేసికల్‌గా తారామండల్ టెక్నాలజీస్. ఈ తారామండల్ టెక్నాలజీస్ వచ్చి విశాఖపట్నంలో ఉంది. విచ్ హాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది ఫోర్బ్స్ ఇండియా. అండర్ సెలెక్టెడ్ 200 ఫోర్బ్స్ ఇండియాకి సెలెక్ట్ అయిందండి బాబు ఇది. తారామండల్ టెక్నాలజీస్ ఎందుకు సెలెక్ట్ అయిందంటే బేసికల్‌గా శాటిలైట్ ఇన్నోవేషన్ అనమాట. శాటిలైట్ ఇన్నోవేషన్ కోసం ఇది బేసికల్‌గా ఫోర్బ్స్ లిస్ట్‌కి సెలెక్ట్ అయింది. నెక్స్ట్ చూడండి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుందంటే వాళ్ళ టూరిజంని పెంచుకోవడానికి ఫారెన్ టూరిస్ట్‌ని ఫ్రమ్ 1.7 టు 5 లాక్స్ పెంచడానికి వితిన్ 2 ఇయర్స్ బై ఇంక్రీజింగ్ ద ఫెసిలిటీస్ ఇన్ 10 బీచెస్ ఆఫ్ ది ఏపీ. అందుకని ఏం చేశారంటే 10 క్రోర్స్ ఇచ్చేశారు. ఫస్ట్ 4 బీచెస్‌ని డెవలప్ చేయాలని. దేర్ ఈస్ కాకినాడ, రామాపురం, మచిలీపట్నం అండ్ మైపాట్‌లో టు అబ్టైన్ ది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే లోపల ఓన్లీ రిషికొండ బీచ్‌కే మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఏందంటే బేసికల్‌గా ఇట్ ఈస్ గివెన్ బై ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తారనమాట. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది. ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి ఇండియాలో ఫస్ట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ దేనికి వచ్చిందంటే మనకి దిస్ ఈస్ ద గోల్డెన్ బీచ్ పూరికి వచ్చింది. రీసెంట్ గా వెరీ లేటెస్ట్ గా మినికాయ్ తుడి బీచ్ అండ్ కద్మత్ బీచ్ కి వచ్చింది లక్షద్వీప్ లో ఇన్ అక్టోబర్ 2022కి వచ్చింది. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎందుకు అంటే ఇక్కడ ఏంటంటే ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వస్తే అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రతి ఫారెన్ టూరిస్ట్ ఏమనుకుంటున్నారు దేర్ ఆర్ యాంపుల్ అంటే సరిపడా ఫెసిలిటీస్ ఉన్నాయి ఒకటి. నెక్స్ట్ దెర్ ఈస్ ఎ సఫిషియంట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందని మెయిన్ అంటే వెరీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉందని చెప్పేసి వాళ్ళకి మనం చెప్తే నమ్మరు అనమాట. ఈ సర్టిఫికేషన్ ఉంటే ఎస్ అని చెప్పేసి వాళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో దెర్ ఈస్ ఎ గ్రోత్ ఇన్ టూరిజం. నెక్స్ట్ చూడండి నర్సాపూర్ కోచ్ లేస్ క్రాఫ్ట్ ఇదిగోండి చూడండి ఇక్కడ దీనికి ఏమొచ్చిందంటే జిఐ అడ్వాంటేజ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది విచ్ ఈస్ గివెన్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విచ్ ఈస్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ చూడండి టెండర్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సౌత్ కోస్ట్ రైల్వేకి వచ్చింది విచ్ ఈస్ 18th రైల్వే జోన్ విచ్ కంప్రైజెస్ ఆఫ్ గుంతకల్ గుంటూరు అండ్ విజయవాడ డివిజన్స్ అని చూడండి. ఇది దీనికి టెండర్ పిల్ చేశారు ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వేకి 18th. మనకు వచ్చే లోపల ఫస్ట్ రైల్వే జోన్ ఏంటంటే మనకి సదరన్ రైల్వే జోన్ వచ్చేసి మనకి ఫస్ట్ అవుతుంది. 17th వచ్చే లోపల మనకి ఈస్ట్ సెంట్రల్ రైల్వే కానీ ఇప్పుడు 18th ఏంటంటే సౌత్ కోస్ట్ రైల్వే. ఇది దేని కింద ఇచ్చారంటే ఇట్ ఈస్ విచ్ ఇది మనకి ఎందుకు గ్రాంట్ చేశారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 13th షెడ్యూల్లో దీని గురించి రెఫర్ చేస్తున్నారు అనమాట. దేర్ షుడ్ బి ఒక మనకి ఒక జోన్ రైల్వే జోన్ ఇస్తారని చెప్పేసి సరేనా. నెక్స్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈగల్ ని లాంచ్ చేసింది. ఈ ఈగల్ ఏంటంటే బేసికల్ గా ఎలైట్ 19 నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దీనికి ఒక నెంబర్ కూడా ఇచ్చేశారు 1972 టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేశారు. దీనికి ఏంటంటే యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ని రీనేమ్ చేసేశారు. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు కంట్రోల్ ది డ్రగ్స్ అండ్ గాంజా సప్లై ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ స్పెషల్ ప్యాకేజెస్ అనౌన్స్డ్ ఫర్ ఆర్సల్ మిత్తల్ నిపన్ స్టీల్ ఇండియా అండ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కి ఎందుకు ఇచ్చారనమాట. 2200 ఏకర్స్ ఇచ్చేశారు ఆర్సల్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కి ఫర్ ప్రొడక్షన్. ఎక్కడ నక్కపల్లి దగ్గర అనకాపల్లిలో వీళ్ళకి అంత ప్రొడక్షన్ ఇచ్చేశారు. ఇది వీళ్ళు ఆల్మోస్ట్ మనకి 65,000 క్రోర్స్ ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. నెక్స్ట్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఏంటంటే బేసికల్ గా శ్రీ సిటీ తిరుపతిలో ప్లేస్ ని అలొకేట్ చేసేశారు. దీని పరంగా ఎంప్లాయ్మెంట్ వచ్చి 1495. వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 5,000 క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ర్యాంప్ సర్వే రైజింగ్ అండ్ ఆక్సలరేటింగ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పర్ఫార్మెన్స్ సర్వే జరుగుతుంది. ఎందుకంటే టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ అండ్ టు కనెక్ట్ దెమ్ టు ది ఏపీ ఎంఎస్ఎంఈ వన్ పోర్టల్ కి కనెక్ట్ చేయడానికి ఈ ర్యాంప్ సర్వేని తీసుకున్నాం. అంటే ఎవరైతే మనకి ఇంకా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కాలేదు వాళ్ళని ఏం చేస్తామంటే మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇట్ ఈస్ ఉద్యమ్ పోర్టల్. దాన్ని అసిస్ట్ చేయడానికి ఉద్యమ్ పోర్టల్ అసిస్టెంట్స్ కూడా మనకి అంటే ఎందుకంటే మనకి ఉద్యమ్ అసిస్టెంట్ ఏం లేదండి బాబు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈ వాళ్ళు చేసే వాళ్ళు ఏంటంటే చిరు ఉద్యోగులు ఏం చేస్తే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు ఉద్యమ్ పోర్టల్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళకి అసిస్ట్ చేస్తాం అనమాట. యాక్చువల్గా ఉద్యమ్ పోర్టల్ వాజ్ లాంచ్డ్ ఇన్ జూలై 2020. చూడండి నెక్స్ట్ వచ్చే లోపల ఏం చేసామంటే ఏపీ సీఎం ప్రొడక్షన్ ఏం చేశారంటే ప్రతి ఇంటికి సోలార్ అంటే
ఇంట్లో ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్‌ని అరేంజ్ చేయండి అని చెప్పేసి. దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద పీఎం సౌర్యాఘర్ అన్నమాట. అదే విధంగా పీఎం కుసుమ్ ప్రోగ్రామ్‌కి ఇన్ లైన్ ఉంటుంది. ఈ పీఎం సౌర్యాఘర్ అంటే మనం ఆల్రెడీ చూసాం. దిస్ వాస్ లాంచ్డ్ ఇన్ ఫిబ్రవరి 2024. దీని మెయిన్ ఏంది? ముఫ్త్ బిజ్లీ అన్నమాట. ముఫ్త్ బిజ్లీ. దీని మెయిన్ ఏం ఏందంటే బేసికల్‌గా 1 క్రోర్ హౌస్ హోల్డ్స్‌కి ఈ సోలార్ ప్యానెల్స్‌ని అరేంజ్ చేయడం. అదే విధంగా 300 యూనిట్స్ వరకు హ్మ్. ఎలక్ట్రిసిటీ ఫ్రీని అందించడం అన్నమాట. దీనికి ఏం చేసామంటే గవర్నమెంట్ 75,000 అప్రాక్సిమేట్‌లీ 75,000 26 క్రోర్స్‌ని అలొకేట్ చేసింది. 75,000 23 26 క్రోర్స్‌ని 21 క్రోర్స్‌ని అలొకేట్ చేసింది. దిస్ విల్ టేక్ అప్ టు 2026-27 వరకు దీన్ని అచీవ్ చేయాలని అనుకుంటా ఉన్నాను. ఈ ప్రాసెస్ ఏందంటే ఫ్రేయర్ ఎనర్జీ ఏం చేసిందంటే సోలార్ టాప్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ని ఓపెన్ చేసింది విశాఖపట్నంలో. సో దట్ ఇట్ కెన్ గివ్ ది ఐడియా. అంటే అక్కడ ఉన్న జనాలకి ఐడియా ఇవ్వగలమన్నమాట. సో దట్ ఈ సౌర్యాఘర్‌ని ఇలా పెట్టుకుంటే మీకు ఇన్ని కన్సెషన్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ సెంటర్ మనకి ఇస్తా ఉందంట. అంటే 1 కిలోవాట్ పెట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ 30,000 రూపీస్ సేవ్ అవుతుంది. అలాంటివి ప్రజల్లోకి తీసుకోవడానికి ఈ ఫెయిర్ ఎనర్జీ అన్నది ఒక రూఫ్ టాప్ సోలార్ సెంటర్‌ని ఆపరేట్ అయిందన్నమాట. రూఫ్ టాప్ సోలార్ సెంటర్‌ని ఆపరేట్ చేసింది. నెక్స్ట్ ఏందంటే బేసికల్‌గా చీఫ్ మినిస్టర్ ఏం చేశారంటే డీప్ టెక్నాలజీ బిల్డింగ్‌ని ఇనాగ్రేట్ చేశారు. డీప్ టెక్నాలజీ బిల్డింగ్‌ని సెటప్ చేశారండి. ఫర్ 5,00,000 వర్క్ స్టేషన్స్ బై 2029. దాన్ని 10,00,000 బై 2034కి ఎక్స్టెండ్ చేయడం విత్ ఎ సీడ్ క్యాపిటల్ ఆఫ్ 25 lakhs టు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఉమెన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్టార్ట్అప్ పాలసీ. దీంట్లో నెక్స్ట్ చూడండి 5 ఇన్నోవేషన్ హబ్స్‌ని మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెటప్ చేస్తా ఉంది. విత్ ఇంటర్లింకింగ్ టు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విత్ హూ విచ్ సెంటర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సెంటర్ ఎక్కడ ఉంది మనకి? ఇట్ ఈస్ ఇన్ అమరావతి అన్నమాట. ఇట్ ఈస్ ఇన్ అమరావతి. ఈ రతన్ టాటా హబ్ సెంటర్స్ ని జోనల్ సెంటర్స్ కూడా కనెక్ట్ చేయమని చెప్తా ఉన్నారు. విచ్ ఈస్ ఇన్ ఆంధ్ర, రాయలసీమ, సౌత్ ఆంధ్ర, గోదావరి అండ్ నార్త్ ఆంధ్ర అలాంగ్ విత్ 25 ఐఐటీస్ కి కనెక్ట్ చేయాలని చెప్పేసి అంటే దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టు ఎన్హాన్స్ ది ఇన్నోవేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. సరేనా? నెక్స్ట్ చూడండి ఏం చేస్తున్నాం అందరు స్వచ్ఛ భారత్ 2.0 ప్రోగ్రామ్ ప్రకారం మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ని ఈ సెంటర్ అలొకేట్ చేసింది. అరకు, లంబసింగి, కోనసీమ, శ్రీశైలంకి ఈ మనకి స్వచ్ఛ 2.0 దీని ప్రకారం ఏం జరుగుతుంది మనకి ఫెసిలిటీస్ పెరుగుతాయి అనమాట ఆ ఏరియాలో. సో దట్ టూరిస్ట్ క్యాన్ కమ్ ఇన్ మోర్. నెక్స్ట్ చూడండి ఈ ప్యాక్ ఫ్రీ ఫ్యాబ్రికేషన్ కంపెనీ ఏం చేసిందంటే విత్ ఇన్ 150 అవర్స్ లో 1,51,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేసేసింది ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్ ఇన్ రికార్డ్ టైం అన్నమాట. ఇది ఈ ప్యాక్ ప్రీ ఫ్యాబ్రికేషన్. నెక్స్ట్ మన కెమికల్, బయాలజికల్, రేడియల్, న్యూకలాజికల్, మెడికల్ మేనేజ్మెంట్ సెంటర్ వస్తా ఉంది. ఎక్కడ మనకి విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో వస్తా ఉంది అనమాట. అంటే ఏంటంటే కెమికల్ అటాక్ వల్ల కానీ బయాలజికల్, రేడియాలజికల్, న్యూకలాజికల్ అటాక్ వల్ల కానీ వాళ్ళకి ఏమైనా చికిత్స కావాలంటే ఇక్కడ ఆ సెంటర్ ని ఓపెన్ చేశారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఈ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చే లోపల మనకి ఆంధ్రప్రదేశ్లో గండికోటని, అఖండ గోదావరిని చూస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ చూడండి తెలంగాణ న్యూస్ చూద్దాం. నేషనల్ హైవే నిర్వల్ భైన్సా బ్లాక్ అగ్నెస్ ది ఇథనాల్ ఫ్యాక్టరీ. చాలా పెద్ద ఫ్యాక్టరీ వల్ల ఏం జరిగిందంటే బ్లాకేజ్ జరిగింది. అదే విధంగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ కూడా అక్కడ రావడం లేదని చెప్పేసి చెప్పేశారు గవర్నమెంట్ కూడా. చూడండి దీని పాలసీ ప్రకారం ఏంటంటే బేసికల్ గా ఈ ఆయిల్ మార్కెటింగ్ కమిటీస్ 20% బ్లెండింగ్ ఆఫ్ ఇథనాల్ విత్ పెట్రోల్ బై 2025 అదనమాట మెయిన్. 25 కల్లా మనం ఏం చేస్తాం 20% ఇథనాల్ పెట్రోల్ కలుపుతాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాం అనమాట. నెక్స్ట్ చూడండి మహబూబ్ నగర్ లో మనకి ఫార్మర్స్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. మనకి ఫార్మర్స్ చూసారనుకోండి లోన్ వేవర్ అప్ టు 2 lakh రూపీస్ విత్ ఎ బోనస్ ఆఫ్ 500 ఫర్ ఫైనాలిటీ ప్యాడీ. రైతు భరోసా అంటే ఫార్మర్స్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీము. నెక్స్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ 10,000 పర్ ఏకర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ క్రాప్ లాస్ డ్యూ టు ఫ్లడ్స్ వల్ల ఏమైనా డ్యామేజ్ అయితే ఫ్రీ పవర్ సప్లై ఇస్తున్నారు. నెక్స్ట్ 5 lakh ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డెత్ టు ది రైట్. నెక్స్ట్ న్యూస్ వచ్చే లోపల గోదావరి వాటర్ సింగూరు, మంజీరా రిజర్వాయర్స్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ ఆఫ్ హైదరాబాద్ తీసుకురావాలని చెప్పారనమాట. ఇప్పుడు ఈ సింగూర్ రిజర్వాయర్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ ఇన్ మెదక్ డిస్ట్రిక్ట్ విచ్ ఈస్
under name of which is under the backwater of Singur Dam on Manjira River. నెక్స్ట్ మంజీరా రివర్ ఎక్కడ ఉంది? సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉంది అనమాట. ఇందాక సఖీ స్కీమ్ చూడండి, దిస్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 2022-23. ఈ స్కీమ్ ప్రకారం ఏం చేశారంటే 141 crore లోన్స్ ఇచ్చింది సెంటర్ ఫర్ రామప్ప సర్క్యూట్ అండ్ సోమశిల రిట్రీట్ డెవలప్మెంట్. ఫర్ రిట్రీట్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు, టు ఇంక్రీజ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనమాట. టు ఇంక్రీజ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అదేవిధంగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడం. ఈ బేసికల్ గా ఇక్కడ కానీ చూసారనుకోండి, ఈ రామప్ప టెంపుల్ అన్నది ఏంటంటే ఇట్ వాజ్ ఏ 13th century కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ విచ్ ఈస్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ విచ్ ఈస్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. నెక్స్ట్ చూడండి, బేసికల్ గా మురాల్ ఫిష్ అంటే కొరిమేల్ని ఈ 30 acres లో బేసికల్ గా దీన్ని కన్జర్వ్ చేయాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అనుకుంటా ఉంది. ఇదేంటంటే బేసికల్ గా 15 crore అసిస్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అనమాట. దిస్ ఈస్ ఆర్గాన్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1929 లో ఐసీఆర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. మనకి స్టేట్ ఫీట్ గా తెలంగాణ ఏం చేసింది? స్ట్రిప్డ్ మురేల్ని 2016 లో డిక్లేర్ చేశారు. నెక్స్ట్ లైబ్రరీ ఫార్మ్ ఫర్ ఫుడ్ ఫర్ థాట్ ఏం చేశారు? పిఎం మోడీ గారు మన్ కీ బాత్ లో ప్రస్తావించారు అనమాట. ఫుడ్ ఫర్ థాట్ లైబ్రరీ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ చిల్డ్రన్. నెక్స్ట్ చూసారు అనుకోండి, 50 కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ డిసైడెడ్ టు అడాప్ట్ ది ట్రైబల్ విలేజెస్ ఇన్ తెలంగాణ అండర్ వన్ కార్పొరేట్ అండర్ వన్ విలేజ్ ఇనిషియేటివ్. ఎందుకు? వాళ్ళకి ఏం చేస్తాం? లైవ్లీహుడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి. నెక్స్ట్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? మనకి తెలంగాణ. ఇది ఎందుకు ఉందంటే బేసికల్ గా ఈ మధ్య న్యూస్ లో చూస్తుంటారు. అదే విధంగా మనకి రామగుండంలో కూడా చూశారు. మనకి ఒక 21 year లేడీని ఈ టైగర్ చంపేసిందని. బేసికల్ గా ఈ టైగర్ రిజర్వ్ తిరుగుతా ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఉండట్లేదని చెప్పేసి, లేకపోతే మహారాష్ట్ర నుంచి అటు ఇటు తిరుగుతా ఉంది. సో వీ నీడ్ టు నో అబౌట్ దిస్ టైగర్ రిజర్వ్స్. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఈజ్ ఇన్ తెలంగాణ. తిప్పేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ ఇన్ మహారాష్ట్ర. తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ ఇన్ మహారాష్ట్ర. చూడండి, న్యూస్ ఇన్ షార్ట్ తీసుకున్నారు అనుకోండి, తెలంగాణకు వచ్చే లోపల బేసికల్ గా ఇప్పుడు 8th పొజిషన్ కి 8th పొజిషన్ నుంచి 5th పొజిషన్ కి ఎలక్ట్రిసిటీ డిమాండ్ అన్నది పెరిగింది. ఫస్ట్ బీయింగ్ యూపీ, మహారాష్ట్ర, గుజరాత్ అండ్ తమిళనాడు. సరేనా? నెక్స్ట్ ఏం చేసామంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నది స్టార్ట్ చేసేసారు బిట్వీన్ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అండ్ నికాన్ ఇండియా ఆన్ ది ఇన్స్టిట్యూట్ క్యాంపస్ లో. నెక్స్ట్ ఏం చేసేసంటే ఐఐటి చెన్నై 5G టెక్నాలజీతో ఏం చేశారంటే బేసికల్ గా ఒక టెస్టింగ్ ఫెసిలిటీని అరేంజ్ చేస్తా ఉంది ఫర్ ది IRISC అండర్ ది ఈ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కవచ్కి. సరేనా? అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది సో దట్ నెక్స్ట్ 5G టెక్నాలజీని మనం యూజ్ చేసుకునే తట్టు. దిస్ వాజ్ మేడ్ విత్ ఐఐటి చెన్నై. సరేనా? ఇది కూడా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే మనకి బేసికల్ గా ఇన్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో ఉంది, విచ్ ఈస్ ఎ 4th largest ప్రాజెక్ట్ ఆన్ గోదావరి రివర్. సరేనా? నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, షాలిబండ పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు మనకి 8th best పోలీస్ స్టేషన్ ఇన్ ద కంట్రీ అని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చారు. హోమ్ అఫైర్స్ అని ఇచ్చారు డ్యూరింగ్ ది ఆన్ గోయింగ్ IGP DGP కాన్ఫరెన్స్ ఇన్ భువనేశ్వర్. ఫస్ట్ బీయింగ్ ఇచ్చాపూర్ పోలీస్ స్టేషన్ విచ్ ఈస్ ఇన్ సూరత్ సిటీ ఆఫ్ గుజరాత్ ని వాళ్ళకి ఇచ్చారనమాట. సరేనా? థ్యాంక్ యూ అండి.